హాయ్ అండి. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా ఎవరైనా సడన్‌గా మన ఇంటికి చుట్టాలొచ్చినా, మన పిల్లలు స్కూలుకి వెళ్ళి తిరిగొచ్చేసరికి స్నాక్స్‌గా అయినా సరే, మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మెత్తగా ఉంటాయి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. ఇది పావు కిలోకి పైనుంటుందండి. చూసారు కదా! ఈ కప్పు గోధుమ రవ్వ ఒక బాండీలో వేసుకొని, మన ఇంట్లో పులిసిపోయిన పెరుగైనా సరే, మజ్జిగ అయినా సరే, చిలుక్కున్న మజ్జిగ అయినా పర్వాలేదండి. చూసారా? ఇలా నేనైతే కప్పు పెరుగు వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ. చూసారా? ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టాలండి. ఒక గంట నానిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక గంట తర్వాత మూత తీసానండి. చూడండి, పిండైతే చూసారా? ఇలా ఇలా గట్టి పడితే సరిపోతుంది. ఇలా నానితే కూడా సరిపోతుంది. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ముక్కలు వేస్తున్నానండి. పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేశాను. చూసారా? ఒక 5, 6 మిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీకు మరీ చిన్న పిల్లలైతే మిర్చి తగ్గించేసుకోవచ్చు. ఒక గుప్పుడు కొత్తిమీర కట్ చేసి వేశాను. ఒక స్పూను అల్లం అండి. 2 ఇంచుల అల్లం సన్నగా ముక్కలుగా కట్ చేసి వేశాను. ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడగా ఉప్పు చూసుకుని వేసుకోండి. మీరు ఎంత నానబెట్టుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. శుభ్రంగా చెయ్యి వాష్ చేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి. బాగా ఉల్లి ముక్కలకి రవ్వ పట్టేలాగా. చూసారా? ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసానండి సరిపడగా. నేనైతే ముందు కొన్ని గారెలు వేసి చూపిస్తున్నానండి. ఎవరైనా చుట్టాలు సడన్‌గా వస్తే మనం పప్పు నానబెట్టుకుని టైం లేకపోతే ఇలా గారెలుగా వేసుకోవచ్చు. అందుకే నేను ఒక 5, 6 గారెలు వేసి చూపిస్తున్నాను మీకు. పిల్లలకి స్నాక్స్‌గా ఇలా బోండా కింద, ఉల్లి బోండా కింద, రవ్వ ఉల్లి బోండా చూసారా? ఎంత బావుంటాయోనండి ఇవి. తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి స్నాక్స్‌గా రెడీ చేసి పెట్టొచ్చండి స్కూల్ నుంచి వచ్చేసరికి. చూసారా? ఏగిపోయాయి. నేనైతే ఇవి తీసేస్తున్నాను. చాలా బావుంటుందండి. లోపల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మెత్తగా కూడా ఉంటాయి. చూసారా? నేనైతే అయిపోయినాయండి. 2 వాయిలు బోండా అయింది. ఒక వాయి గారె అయింది. తీసేసాను. చూసారా? గారి ఇలా ఉంటుంది. ఎవరైనా సడన్‌గా చుట్టాలొస్తే అప్పటికప్పుడు ఇలా గారె రెడీ చేసుకోవచ్చండి. పప్పు నానబెట్టే పని లేకుండా. పిల్లలకి స్నాక్స్‌గా సాయంత్రం చూసారా? పెద్దవాళ్ళైనా స్నాక్స్‌గా ఏసుకోవచ్చు. చాలా బావుంటుందండి. చూడండి, చాలా మెత్తగా ఉంటుందండి. చూసారా? అద్దుగోండి. ఎంత మెత్తగా ఉందో చూడండి. బాగా ఎలా ఉడికిందో చూసారా? టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పిల్లలకి ఇలా ఏసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. అదిరిపోయిందండి టేస్ట్ అయితే. మీకు కూడా నచ్చింది కదండీ! లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచ్ యువర్ టైమ్.